హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఆర్ ఫిజికల్ ఎడ్యుకేషన్. ఈరోజు ఎస్ఏపికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వివరణ ఇవ్వడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే వ్యాయామ మిత్రులకు షేర్ చేయండి. ఇందులో మొదటి ప్రశ్న, ఇంట్రామరల్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎవరు? ఆప్షన్ ఏ వ్యాయామ ఉపాధ్యాయుడు, ఆప్షన్ బి హౌస్ కెప్టెన్, ఆప్షన్ సి ప్రధాన ఉపాధ్యాయుడు, ఆప్షన్ డి విద్యార్థిలో ఒక వ్యక్తి. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే వ్యాయామ ఉపాధ్యాయుడు. ఇంట్రామరల్ కమిటీలో వ్యాయామ ఉపాధ్యాయుడు ఒక డైరెక్టర్గా వ్యవహరించును. ఆప్షన్ బి హౌస్ కెప్టెన్. ఈ హౌస్ కెప్టెన్ వచ్చేసి హౌస్లో ఉన్న విద్యార్థులు ఎన్నుకోవడం జరుగుతుంది. ఆప్షన్ సి ప్రధాన ఉపాధ్యాయుడు. ప్రధాన ఉపాధ్యాయుడు ఇంట్రామరల్స్ కమిటీలో చైర్మన్గా వ్యవహరించును. రెండవ ప్రశ్న, ఈ క్రింది కార్యక్రమాల ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు అభివృద్ధి పడును. ఆప్షన్ ఏ ఇంట్రామరల్స్, ఆప్షన్ బి ఎక్స్ట్రామరల్స్, ఆప్షన్ సి యూనివర్సిటీ పోటీలు, ఆప్షన్ డి ఒలింపిక్స్ గేమ్స్. దీనికి ఆన్సర్ వచ్చేసి ఇంట్రామరల్స్. ఆప్షన్ ఇంట్రామరల్స్ అంటే విద్యార్థుల యొక్క నైపుణ్యాలు అభివృద్ధి పరచుకోవడానికి ఉపయోగించే ఒక కార్యక్రమం, విద్యార్థుల యొక్క వినోదాన్ని పెంచడానికి ఉపయోగించే ఒక కార్యక్రమం, విద్యార్థుల పట్ల స్నేహభావాన్ని పెంపొందించడానికి ఉపయోగించే ఒక కార్యక్రమం. ఆప్షన్ బి ఎక్స్ట్రామరల్స్. ఈ ఎక్స్ట్రామరల్స్ అనేది నైపుణ్యాలు బాగా ఉన్న విద్యార్థిని మాత్రమే ఎంచుకోవడం జరుగుతుంది. ఆప్షన్ సి యూనివర్సిటీ పోటీలు. యూనివర్సిటీ పోటీలు అన్నా కూడా ఎక్స్ట్రామరల్ కిందికి వచ్చును. మూడవ ప్రశ్న, క్రింది వానిలో సంస్థకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే పోటీలు. ఆప్షన్ ఏ ఎక్స్ట్రామరల్స్, ఆప్షన్ బి వెలుపలి పోటీలు, ఆప్షన్ సి అంతర్రాష్ట్ర పోటీలు, ఆప్షన్ డి అన్ని. దీనికి ఆన్సర్ వచ్చేసి అన్ని. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఎక్స్ట్రామరల్స్. ఈ ఎక్స్ట్రామరల్స్ అంటే సంస్థకు పేరు తెచ్చే పోటీలు. అంటే ఏ విధంగా అంటే ఒక స్కూల్ కానీ లేదా కాలేజీల మధ్య కానీ పోటీ జరిగినప్పుడు ఎవరైతే విజేత ఉంటారో ఆ స్కూల్కి మంచి పేరు వస్తుంది. దాన్నే పేరు ప్రతిష్టలు అని కూడా అంటారు. సంస్థ అంటే ఒక స్కూల్ కానీ, ఒక కాలేజీ కానీ, ఒక వ్యవస్థ కానీ వచ్చును. నెక్స్ట్ ఆప్షన్ బి వెలుపలి పోటీలు. వెలుపలి పోటీలు అంటే బయట జరిగే పోటీలు. ఆప్షన్ సి అంతర్రాష్ట్ర పోటీలు. అంతర్రాష్ట్ర పోటీలు అంటే రాష్ట్రానికి మధ్య జరిగే పోటీలు. నాలుగవ ప్రశ్న, ఇంట్రామరల్స్ నిర్వహణకు సంబంధించిన అంశంను గుర్తించుము. ఆప్షన్ ఏ ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల సహకారం, ఆప్షన్ బి పాఠశాలలో ఉండు సౌకర్యాలు, ఆప్షన్ సి పాఠశాల సెలవు సమయం, ఆప్షన్ డి అన్ని. దీనికి ఆన్సర్ వచ్చేసి అన్ని. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే మనం ఇంట్రామరల్స్ నిర్వహించాలన్న ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రుల సహకారం ఖచ్చితంగా ఉండాలి. ఆప్షన్ బి చూసుకున్నట్లయితే పాఠశాలలో ఉండే సౌకర్యాలు ఖచ్చితంగా అవసరం. సౌకర్యాలు అంటే ఏమిటంటే ఇక్కడ పాఠశాలలో ఉన్న గ్రౌండ్ కానీ, పాఠశాలలో ఉన్న క్రీడా పరికరాలు కానీ, పాఠశాలలో ఉన్న మౌలిక సదుపాయాలు కానీ, ఇవన్నీ కూడా పాఠశాలలో ఉండే సౌకర్యాల కిందికి వస్తాయి. ఆప్షన్ సి పాఠశాల సెలవు సమయం. పాఠశాల సెలవు సమయం ఏంటి అంటే ఇంట్రామరల్స్ పాఠశాలకి సెలవు ఉన్న సమయంలో కూడా నిర్వహించుకోవచ్చు. ఇంట్రామరల్స్ ముఖ్యంగా శనివారం అర్ధభాగంలో నిర్వహించుకోవాలి. ఐదవ ప్రశ్న, ఇంట్రామరల్స్ అనున్నది ఏ భాషా పదం? ఆప్షన్ ఏ ఫ్రెంచ్ భాషా పదం, ఆప్షన్ సి లాటిన్ భాషా పదం, ఆప్షన్ సి గ్రీకు భాషా పదం, ఆప్షన్ డి ఆంగ్ల భాషా పదం. దీనికి ఆన్సర్ వచ్చేసి లాటిన్ భాషా పదం. ఓకేనా ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఫ్రెంచ్ భాషా పదం. ఫ్రెంచ్ భాషా పదాలు వచ్చేసి బడ్జెట్లోని బౌగెట్ అనే ఫ్రెంచ్ భాషా పదం నుంచి వచ్చింది. బౌగెట్ అంటే ఒక పర్సు. ఇంకొకటి టోర్నమెంట్ అనేది ఇంగ్లీష్ భాషా పదం. టోర్నరే అనే ఫ్రెంచ్ భాషా పదం నుంచి తీసుకోబడింది. ఆరవ ప్రశ్న, విద్యార్థుల మధ్య అసూయ మరియు ద్వేషానికి దారి తీసే పోటీలు. ఆప్షన్ ఏ ఇంట్రామరల్స్, ఆప్షన్ బి ఎక్స్ట్రామరల్స్, ఆప్షన్ సి అంతర పోటీలు, ఆప్షన్ డి అంతర సంస్థ పోటీలు. దీనికి ఆన్సర్ వచ్చేసి
డి. ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఎక్స్ట్రామ్రల్స్. ఈ ఎక్స్ట్రామ్రల్స్ అనేది విద్యార్థుల మధ్య అసూయ ద్వేషం అనేది నెలకొల్పదు, విద్యార్థుల మధ్య స్నేహభావము నెలకొల్పును. ఆప్షన్ డి ఎక్స్ట్రామ్రల్స్. ఎక్స్ట్రామ్రల్స్ అంటే